పుట్టు గ్రామం వాళ్ళ భర్త పైడిద్దరాజు పైడిద్దరాజుతోనే వచ్చి ఆయిలాల పెళ్లికి పోయింది. అక్కడ నీళ్ళ సౌకర్యం గుట్టల చెట్లే ఏం లేదు. కోయోళ్ళు అక్కడ పోవడానికి ఇబ్బంది పడ్డారు. అక్కంచెల్లి మేడారం వచ్చింది. మేడారంలో నిలకట అయింది. మేడారంలో అయితే అంత ఆ రోజులల్లా తిండి కరువు పండ్లు కట్టాలి. ఇక్కడ ఎవరికి గోల్కొండ రాజులకు కట్టాలి. గోల్కొండ రాజులు పన్ను కట్టమని పంపించారు జమాలను పంపితే దగ్గర డబ్బులు లేవు కట్టమంటే ఈసారి మాకు పంటలు వండలేదు, మాకే తిండికి తిప్పలా ఉంది, పరిశానలో ఉన్నాం, వద్దు అని చెప్పేసారు. అట్లా 3 సార్లు పంపారు. వద్దానికి రాడంటే రెడీ అన్నది. వాళ్ళు 100 మంది వచ్చారు, వీళ్ళు 100 మంది ఉన్నారు. యుద్ధమైంది. కాకతీయ రాజులు కావచ్చు, గోల్కొండ రాజులు కావచ్చు, అంత యుద్ధమైంది. వీళ్ళు యుద్ధం చేసుకున్నాక వీళ్ళకు సారలమ్మనేమో కన్నెపల్లికి పోయింది, సమ్మక్కనేమో చిలకల గట్టు పోయింది, జంపాన కూడా చనిపోయింది. అప్పటికి జంపానవాగు అంటే సంపన్నవాగు, అది సంపన్నవాగు పోయి జంపానవాగు అయింది. చిలకల గట్టు అమ్మవారు అక్కడ నిలిచింది. అక్కడి నుంచి మళ్ళీ ఈడికి వచ్చింది. ఈడ ప్రజలు పూజ, దేవుడు ఉన్న కానీ భక్తి ఉన్న కానీ దేవుడు పూజారి ఎక్కడ ఉందో అక్కడ నిలిచింది. మేడారం అంతా నడిచింది. మరి ఇట్లా జరుగుతుంది. పుట్టనుంది, పెరగనున్నది. అంటే రాబోయే రోజులల్లో 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరగాలన్నది అని అమ్మవారు ఒప్పుకున్నది. ఇక్కడ కోయరాజులకు మొక్కిన వానికి మోక్షం జరుగుతుంది, కలిసిన వానికి తాగు అందున్నది. గోదందు గొడ్డు ఇల్లు పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అవుతున్నారు. అరకది బరకత లేని వాళ్ళు కూడా అరకది బరకత అవుతుంది. ఆరోగ్యాలు మంచి లేని వాళ్ళు కూడా ఆరోగ్యాలు మంచిగా అవుతున్నాయి. ఆమె దీవెన కూడా ఆమె గట్టు మీద చెట్లు తెచ్చి కూడా మేము అమ్ముకుంటున్నాం. అంటే అమ్మ మీద నమ్మకమే, మా మీద కాదు. అమ్మవారి నమ్మకం ఉంటుందే మేము చెట్లు అమ్ముతున్నాం, తాయితలు ఇస్తున్నాం. అంత ఇప్పటి వరకు అయితే 100ల నుంచి 1000, 1000 నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్ల దాకా ఎదిగింది జనం. అది ఈ మధ్యనే దీన్ని పట్టించుకున్న నాదులు ఇది వరకు దొరకలేదు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే పట్టించుకున్నాడు. తొవ్వలైనాయి, బిరిజేసిండు 30 రోజులల్లా. అప్పటి నుంచి జనం పెరిగింది. అంత ముందుకు 1,00,000 వరకు ఉండేది మంది. 94, 5, 96లో పట్టించుకున్నాడు. ఇది ఆయన ఊరలే జనాన్ని చూసి ఊరవలేక ఇప్పుడు ఎల్లవతాలు ఎట్లనో ఆడిదానికి గింత మంది గింత అహంకారం అన్నప్పుడు అది ముందు రాజులు 7 ముళ్ళు 3 ముళ్ళు చేసింది. ఈమె కూడా ఆయన ఊరవలే పామం చేసి ఎట్టిన పెట్టింది. ఆయన చూసిన వారికి ఇప్పుడు ఏ పని చేయడం ఆయన కనబడతాడు. కను లేకుండా కనబడుతుంది కానీ అందరు కనిపేది ఏదో ఒకలా కనిపిస్తుంది, భక్తుల కనిపిస్తుంది. అప్పుడు అక్కడ చెట్టు ఉండే, ఆ చెట్టు పోయింది. ఆ చెట్టు నవిల్ నారు చెట్టు ఉండే, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టారు, కొన్ని చెట్లు పెట్టారు. పాము అనేది కనిపిస్తుంది.